హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. ఇప్పటి రెసిపీ కాదండి, 100 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళు చేసినప్పటి రెసిపీ రాగి పిట్టును చూపిస్తున్నాను. మనం ఈ రెసిపీని స్వీట్ లాగా తినేయొచ్చు, అలాగే చికెన్ మటన్ లాంటి మంచి గ్రేవీ కర్రీస్తో కూడా తినేయొచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఇంకా లేట్ చేయకుండా ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ రాగి పిట్టుని అలాగే ఈ హెల్దీ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలండి. మీరు రాగి పిండిని కొలతలేమి లేదండి, ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని ఈ విధంగా డైరెక్ట్గా వేయకుండా వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలా సాల్ట్ అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని ఇలా చిలకరిస్తూ కలుపుకోవాలి. పిండి అంతా కూడా జస్ట్ వాటర్లో పిండి కలిసేలాగా తడుపుకోవాలండి, అంతే. మనం చపాతీలాగా గట్టిగా ఒత్తేయడం అలా చేయకూడదు. ఇలా పిండి అనేది పొడి పొడిగా ఉండేటట్టుగా ఎక్కువ బలం పెట్టకుండా జస్ట్ నార్మల్గా ఇలా వేలతో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 సార్లు వాటర్ చిలకరించుకొని పిండి అంతా కూడా వాటర్లో బాగా తడిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఎంతసేపు కలిపినా సరే ఈ ఉండలు మాత్రం పోవండి. దానికోసం ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులోకి మనం వాటర్ని వడగట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్ని తీసుకుని స్ట్రైనర్ సహాయంతో పిండి అంతా కూడా జల్లించుకుంటే బాగుంటుంది. ఇలా ఈ విధంగా పిండిని జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. అలాగే రాగి పొట్టు ఏమన్నా ఉన్నా కూడా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత బరుసుగా రాగి పొట్టు అలాంటిది ఏమన్నా ఉంటే తీసేయండి. ఇంకా ఇలా జల్లించుకోవడం మాత్రం తప్పకుండా చేయండి. మనకి రాగి పిట్టు అనేది ఉండలుగా లేకుండా మంచిగా వస్తుంది. ఈ విధంగా పిండి అంతటిని కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని పక్కన ఉంచేసి చిన్న చిన్న బౌల్స్ని తీసుకోండి. ఇంకా కేరళ సైడ్ అయితే పిట్టు చేయడానికి ఒక మురుకుల గొట్టం లాంటిది ఒకటి ఉంటుంది కదా, అలాంటి మిషన్లో కూడా చేసేసుకోవచ్చు అండి. అలాంటి ఐటమ్స్ మన దగ్గర కనిపించవు కాబట్టి ఇలా బౌల్స్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన ఎక్సెస్ ఆయిల్ ఉంటే తీసేయండి. ఇలా 2 బౌల్స్ కూడా మంచిగా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి వేస్తారా వేయరా అన్నది మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొబ్బరి ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. మనకి లడ్డూలాగా స్వీట్ లాగా కావాలి అని అనుకుంటే ఇలా కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక లేయర్ కొబ్బరి వేసుకున్న తర్వాత మరొక 2 స్పూన్లు రాగి పిండిని కూడా వేసుకొని ఎక్కువగా నొక్కకుండా నార్మల్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంక ఇలా పిండి తీసుకున్న దానిపైకి మళ్ళీ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. మీరు ఈ విధంగా లేయర్స్ లాగా డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే రాగి పిండిలోనే కొబ్బరి అంతా కలిపేసి డైరెక్ట్గా కూడా బౌల్స్లో వేసుకొని చేసేయచ్చండి. ఇలా ఈ విధంగా ఒక లేయర్ కొబ్బరి తురుము అలాగే ఒక లేయర్ పిండి వేసుకుంటూ 4 లేయర్ల వరకు వేసుకున్నానండి. పై లేయర్ అయితే పిండితో కవర్ చేసేసి కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలా నేను తీసుకున్న 3/4 కప్తో 1 కప్పు తీసుకున్నాను కదా, ఆ పిండి 2 బౌల్స్లోకి వచ్చేసింది. ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ని మనం స్టీమ్ చేసుకోవాలి. దానికోసం వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి ఇలా చిల్లులుగా ఉండే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తీసుకోండి. స్ట్రైనర్ ఉంచడానికంటే ముందు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసి వాటర్ పైన ఈ స్ట్రైనర్ని ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. మీరు ఇంకా ఇదే విధంగా కాకుండా ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అలాగే బౌల్లో వాటర్ వేసిన తర్వాత పైన స్టాండ్ లాంటిది ఏదైనా ఉంచి కూడా ఈ బౌల్స్ని ఉంచొచ్చండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు అలాగే 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం పిండి తీసుకొని ఇలా నలిపి చూస్తే అతికినట్టుగా ముద్దగా వచ్చిందంటే ఉడికిపోయినట్టే అండి. ఇలా ఈ విధంగా ఉడికిపోయిన రాగి పిట్టుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల వరకు పక్కనుంచండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి మనం ఈ విధంగా ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకున్న రాగి పిట్టుని డైరెక్ట్గా ఏదైనా గ్రేవీ కర్రీస్తో ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది, నాన్ వెజ్ ఆర్ వెజ్ కర్రీస్తో కూడా. రాగితో చేసిన ఏ రెసిపీస్ అయినా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా నచ్చని వాళ్ళ కోసం మీరు దీన్ని స్వీట్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సింది తురిమిన బెల్లం అలాగే కొద్దిగంత నెయ్యి అండి. ఇలా డైరెక్ట్గా కర్రీతో ట్రై చేస్తాను అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు లడ్డూలాగా చేస్తే తింటారని అనుకుంటే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టండి. మీరు రెడీ చేసి పెట్టుకున్న రాగి పిట్టుని కొద్దిగా పొడి పొడిగా చేసేసి అందులోకి తురిమిన బెల్లాన్ని అలాగే కొద్దిగంత నెయ్యిని వేసేసుకొని లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ లడ్డూలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు. మనం ఇందులో పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఒక రోజుకు మించి ఉండవండి. పిల్లలు ఈ విధంగా లడ్డూలాగా స్వీట్ లాగా చేస్తే ఇష్టపడతారని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. లడ్డూలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈ రాగుల గురించి, రాగుల వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముందండి, అందరికీ తెలిసే కదా. కానీ ఈ పిట్టు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లడ్డూలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు కూడా లైక్ చేస్తారు. మరి హెల్దీ రాగి పిట్టు అలాగే రాగి లడ్డూలని మీరు కావాలి అని అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని వేసి కూడా చేసుకోవచ్చు.
మరి ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చింది, బాగుంది అని అనిపిస్తే నలుగురితో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.